అందరికీ నమస్కారం. నేను మీ విశ్వనేంద్ర బాబు. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. అలక్య చిట్టి పికిల్స్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నిట్లో ప్రజెంట్ వైరల్ అవుతున్న వీడియో అలక్య చిట్టి పికిల్స్ అనే ముగ్గురు ఆడపిల్లలు. మీకు చాలామంది చూసే ఉంటారు. ముగ్గురు ఆడపిల్లలు ఏంటంటే పచ్చళ్ళు అలక్య చిట్టి పికిల్స్ అని వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకుని పచ్చళ్ళు అమ్ముతారు. ఇట్లా సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్. ఇంతకు ముందే వాళ్ళ మీద ఒక నెటిజన్స్ అనేది చాలా మంది కొంచెం కమెంట్ రూపంలో కానీ తర్వాత కొంచెం చాలా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డ్రెస్సింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే పచ్చళ్ళు జల్దీ అమ్ముడు పోవాలనేసి వాళ్ళ కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ కూడా బాగాలేదనేసి చాలా మంది కమెంట్ చేశారు. కానీ ఇప్పుడు రీసెంట్లీ జస్ట్ ఒక వీడియో బయటికి వచ్చింది. అంటే వాళ్ళని ఒక అతను కస్టమర్ వాళ్ళ పికిల్స్ ఆర్డర్ కోసం వాట్సాప్ నంబర్లో మెసేజ్ చేస్తే వాళ్ళ ఒక లిస్ట్ అనేది వచ్చింది, ఏ పచ్చడి ఏ ప్రైస్లో అని. దానికి అబ్బో ఇంత రేట్ల చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అనేసి ఒక చిన్న మెసేజ్ పెట్టడంతో ఆ ముగ్గురు అక్క చెల్లెల్లో ఒక ఆమె ఇట్లా ఆడియో పెట్టింది. ఒకసారి ఈ ఆడియో వినండి. అంటే ఎవరైనా కానీ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలంటారు. వీళ్ళకి ఎట్లా అంటే ఎదగడంతో బాగా పైసలు రావడంతో మొత్తం ఎట్లా అంటే నెత్తి ఇదైపోయింది. ఒకసారి ఆడియో వినండి ఒకసారి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. చూసిరుగా ఆడియో విన్నారు కదా. ఇట్లా మాట్లాడితే అసలు నిజం జనాలు ఊరుకుంటారా? పచ్చడి అరే వాళ్ళు రేట్లు అడుగుతారు, అంతంత ఎక్స్పెన్సివ్ ఉంటే రేట్లు అడుగుతారు. ఎందుకు అడగరు? అంటే రేట్లు అడగద్దా? అంటే మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టాలి. అంటే మీ ముగ్గురు కలిసి ఎట్లా చేస్తే అట్లా పెట్టి పచ్చళ్ళు అమ్మేస్తే ఎంత రేటు పెట్టినా కొనేయాలి, వాళ్ళు తినేయాలి. ఆ రేట్లు అడిగితే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా బూతులు, అంటే నీ పెళ్ళం వెళ్ళిపోతుంది, ఇటువంటి మాటలు మాట్లాడతారు అసలు ఆడపిల్లలు అనేటోళ్ళు. అసలు లాస్ట్కి అటువంటి బూతులు ఏంటి? ఇష్టం వచ్చిన బూతులు అసలు తిట్టడం ఏంటి? ఇది నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఆల్రెడీ సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళ వెబ్సైట్ బంద్ అయిపోయింది, ఇప్పుడు వాట్సాప్ బంద్ అయిపోయింది. కానీ వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక రేట్ అడిగినందుకు చాలా మంది ఇప్పుడు మీకే ఎంత మంచి బిజినెస్ రన్ అవుతుంది. ఒక్క వాయిస్ రికార్డుతో జస్ట్ మీ జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఇంత అవసరమా? ఎదుగుతున్న కొద్దీ కొంచెం ఒదిగి ఉండాలి. అదే ఒక సమాజం ఒక ఇది. అంటే కానీ ఓకే ఎదుగుతున్నాం కదా, మాకు పైసలు వస్తున్నాయి కదా, అందరు కొనేస్తారు, అందరు ఒకటే లెక్క ఉండరు. ఇప్పుడు మీరు ఒక పచ్చడి కిలో 2000 3000 పెడితే ఒకటి కొంటాడు, ఇంకోడు వాడు ఆలోచిస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు వాడు కొంటాడు, మీ దగ్గర పైసలే వాడు ఆలోచిస్తాడు. అంటే ఇప్పుడు మీరు పచ్చళ్ళు ఎందుకు అమ్ముకొని బతుకుతారు? మళ్ళీ ఇప్పుడు నువ్వు వాడిని అంటున్నావు, నువ్వు నీ పిల్లలు నేను వదిలేసి వెళ్ళిపోతుంది, నువ్వు ఇవే కొనలేకపోతే అంటే నువ్వు పచ్చడి అమ్ముకుంటున్నావు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వేం పెద్ద బిల్ గేట్స్ ఇది కాదు కదా, నువ్వు కూడా పచ్చడి అమ్ముకుంటున్నావు కదా. ప్రతి ఒక్కరు అట్లా ఏదో ఒక బిజినెస్ చేసుకుని బతుకుతుంటారు. నీకేదో ఈ మధ్య మీరు కొంచెం ఏదో అందరికీ ఏదో చూపెట్టాలనేసి మీరు డ్రెస్సులు వేసుకుని మీరు వీడియోలు చేస్తారు కాబట్టి మీకు ఏదో ఎవడెవడో లైక్స్ వ్యూస్ దాన్ని బట్టి పైసలు వస్తున్నాయి, దీన్ని బట్టి పైసలు వస్తున్నాయి. ఫస్ట్ అది తెలుసుకోండి. ఫస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ మార్చండి. మీరు డ్రెస్సింగ్ సెన్స్ మార్చిన తర్వాత బిజినెస్ చేస్తారు మీరు. అది ఒక బిజినెస్ అనుకుంటే ఆ తర్వాత మ్యాటర్, అది మీ ఇష్టం, అది ఎవడేం చేయలేడు. కానీ ఫస్ట్ దీని గురించి మాట్లాడండి. పచ్చళ్ళు అమ్మాలనుకుంటే మంచిగా అమ్మండి, లేదంటే వదిలిపడేయండి. ఒకడు కొంటుండు ఇంకోడు కొంటలేడు అంటే వాడు చీప్ లెక్క కాదు, వాడు పనికిరాడం కాదు. వానికి ఒక బాధ్యత ఉంటుంది, వీళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది, వీళ్ళకి ఒక రెవెన్యూ సోర్స్ ఉంటుంది, వీళ్ళకి ఒక రెవెన్యూ సోర్స్ ఉంటుంది. అట్లా అనేసి ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లా మాట్లాడడంతో ఒక్క వాయిస్ రికార్డ్ మీ జీవితాన్ని మార్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గర కొనండి ఒక మంచిగా నిజంగా ఎక్కడైతే మంచి తయారైతే అక్కడ పచ్చళ్ళు కొనండి. ఇట్లా ఆన్లైన్లో ఇట్లా ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుని వీడియోలు చేసుకుంటా ఇట్లా పచ్చళ్ళు అమ్ముకుంటూ చేస్తే మాత్రం అసలు తీసుకోకండి. వాళ్ళు జస్ట్ ఏంటంటే బిజినెస్, వాళ్ళకు రెవెన్యూ పెరగాలి కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు, మీరు పోయి కొంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మేము కోరేందంటే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఒక మంచి ఏడన్నా మీ దగ్గరలో ఎంతమంది పచ్చళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయండి, మంచిగా చూడండి, టేస్ట్ బాగుంటే తీసుకోండి, అట్లా చేయండి. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నాను. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ మా వీసీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.